గ్యారెంటీలు ఏం లేదు. ఏ అంతేనా? తన అప్లికేషన్ పెట్టి ఇవి ఎంఆర్ పెట్టి ఆఫీస్లో 3 సంవత్సరాలు ఏది కావస్తుంది వస్తలేదు. ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఏంటమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 23లో పెట్టి 23లో 2 ఏళ్ళు. 23లో పెట్టిరా? ఆ, ఏమేమి దరఖాస్తు పెట్టుకున్నావు? ఇది ఒకటి పింఛన్ ఒకటి, ఉమ్, ఇండ్లు అయితే ఉంది సొంతం ఇల్లు. ఆ, ఇక నాకైతే బాబు అలాగున్నాను, నేను ఒక్కదాన్ని అలాగున్నా. మా భర్త చచ్చిపోయింది. ఆ. ఇక పింఛన్ ఆధార్ రావట్లేదు. వస్తలేదు. ఆ. ఏమన్నారు అధికారులు ఏమంటారు? ఇస్తామని అంటారు కానీ ఇక ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే ఇట్లనే అంటారు కానీ వస్తలేదు పింఛన్. ఇంతవరకు వస్తలేదు. ఎవరికి వస్తుంది? వస్తే జర ఆసరా అవుతుండేనా? ఆసర అవుతున్నాయి మళ్ళీ నా ఖర్చులకు, నా కూరగాయలకు, అన్నానికి ఎట్లా ఆశ అట్లా. మీతో గ్యారెంటీలు వస్తున్నాయా? ఫ్రీ ఏది గ్యారెంటీ లేదు. ఒకటి బస్సు ఒకటి 500 కూడా వస్తలేదు. వస్తలేదా? వస్తలేదు. బస్సు ఫ్రీ ఎట్లుంది మరి? బస్సు ఫీజు చేసినాడుగా, వీటినే బస్సు ఫీజు చేసినాడుగా. పింఛన్ పింఛన్దే అలా చేసేసాడు. పింఛన్ అలా చేసేసి. చేసేసాడు సార్ నమస్తే. ఆ. అంతే సార్. బస్సు తీసేసి పింఛన్ ఇచ్చినా మంచిగా ఉందా? బస్సు తీసేస్తే పింఛన్ ఇస్తే చాలు. అంతే చాలంటావు. అంతే. ఆ. ఆ బస్సులు ఎందుకు, ఆటోలు గిరాకు లేదు, ఏం లేదు. బస్సులు ఒకటి, ఆటోలు అన్నీ కొనుక్కున్నారు, ఇళ్ళలో పెట్టుకున్నారు. మీకోసం పెట్టిండు కదా రేవంత్ రెడ్డి గట్ల అంటే కోసం పెట్టినా కానీ పింఛన్ వెనక కేసేస్తున్నాడుగా. ఆ. మా పింఛన్ తీసి చాలా కేసేస్తున్నాడు సార్. అంతేనా? అంతే సార్. ఆ. ఫ్రీ బస్ తీసేయాలంటావు మరి? అలా తీసేయాల, ఆ. తీసేయమంటున్నాడు. తీసేస్తేనే పెట్టు. సన్న బియ్యం వస్తున్నాయా మరి? దొడ్డి బియ్యమే సార్. 2 నెలలు ఇచ్చినాడు. ఆ. ఇక 2 నెలల నుంచి 3 నెలల నుంచి దొడ్డి బియ్యం. దొడ్డు బియ్యం వస్తుంది. ఆ, సన్న బియ్యం ఇస్తామన్నారుగా? ఇస్తలేరు సార్. 3 నెలల నుంచి 3 నెలల నుంచి దొడ్డి బియ్యం. ఆ. 2500 ఇస్తా అన్నాడు ఇంకా. అవి కూడా ఇయ్యలే. అవి కూడా ఇవ్వట్లేదు. అవి కూడా లేవు, ఇవి కూడా లేవు. పింఛన్ కూడా రాలేదు. ఆ. ఇవి వస్తేనే అవి వస్తాయి. అవి రాంది ఇవి ఎట్లా వస్తాయి సార్? ఆ. ఏమంటావు మా ముఖ్యమంత్రి పథకాలు ఇవ్వమని చెప్తావా? ఏం చెప్తావు? ఇయ్యాలా ఆ. మాకు పింఛన్ది ఇక్కడ ఈ 500, 2000, 2000 అవి రావాలా. ఆ. అవి అన్ని రావు. ఇచ్చిన హామీలన్నీ ఇవ్వాలన్నా? అన్నీ వచ్చినాయి, అన్నీ చెప్పినాయి, అన్నీ కావాలా మాకు. అడ్డగుట్ట ఏంటి పరిస్థితి? పింఛన్ రావట్లేదా? పింఛన్ల గురించే ధర్నా చేస్తున్నాం. ఆ. సిపిఎం పార్టీ మాది. పింఛన్ల గురించి చేస్తున్నాము. ఉం. భర్త లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి పింఛన్లు. వాళ్ళు ఎట్లా కష్టం చేసుకొని బతుకుతారు? ఆ? ఇప్పుడు పెద్ద మనుషులు ఇంట్లో కొడుకులు చదవకుండా పింఛన్తోనే బతుకుతారు. అటు వాళ్ళకు కూడా ఇవ్వాలి పింఛన్లు. ఎందుకంటే 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్సు పెట్టినావు కాదంటలేము, కానీ మగవాళ్ళను ఎక్కడిస్తలేము. మేము ఆడవాళ్ళమైనా నీతి నిజాయితీగానే మాట్లాడాలి. ఆడవాళ్ళని ఎక్కడిస్తలేరు. వాళ్ళ కొరకు ఏం చేసిండు? మళ్ళీ వేరే పైసలది వేరే పెట్టిండు. ఇంట్లో ఎక్కే బదులు వీళ్ళతో మాటలు పడే బదులు అందులో ఎక్కుదామన్నారు, పోతుండ్రు. ఈ దీపం పథకం 500 సబ్సిడీ ఇస్తాడు. ఆ సబ్సిడీ ఎవరికో ఒకరు పడేయట కానీ అవి రాలే అందరికి. అంతేనా? ఇండ్లు ఏమైనా వస్తున్నాయా? ఇండ్లు డబుల్ బెడ్ కొంతమందికి ఇచ్చిండట, కొంతమందికి ఇలా అవి సస్పెండ్లో పెట్టిండు. అవి రాలేదు. ఇప్పుడు ఈయన నేను చేస్తా డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కన్నా అన్నాడు. అవి అట్లనే పెట్టిండు, ఆపేసిండు. ఈ రేషన్ కార్డులు ఇంట్లో 4 ఉంటే 2 కొట్టేస్తుండ్రు, 2 అట్లనే ఉంటాయి. మళ్ళీ 2 కూడా ఉండాలి కదా, ఎక్కియాలి కదా. పోయి అప్లికేషన్ ఇస్తే రేపు వస్తుంది మాపు వస్తుంది, అట్లా ఇస్తలేరు. ఇక అవే ఇప్పుడు రేషన్ కార్డులు ఇప్పుడు 2 ఇస్తే 2కే ఇస్తారు బియ్యం. మరి ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఆ 4కి ఇవ్వాలన్నా వద్దా? అది మరి పోయి అప్లికేషన్ ఇస్తే అవి ఎక్కియాలి, అవి ఎక్కించి ఇవ్వాలి. పాత రేషన్ కార్డుకే చెప్తున్నా, కొత్త దానికి కూడా కాదు. ఆ కొత్తది కూడా లేని వాళ్ళకి ఇవ్వాలి. కిరాయి ఉన్న వాళ్ళకు చెక్ చేయాలి, ఇంటింటికి చెక్ చేసి సొంతం ఇల్లు వాళ్ళకి ఇవ్వకుండ్రి. కిరాయి ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇండ్లు ఇయ్యండి, డబల్ బెడ్ ఇయ్యండి. వాళ్ళ పేదలను ఆదుకోండి. జీవితాంతం మీరు మంచి చేస్తే మా ఓట్లు మీకే, ఎక్కడ పోవు. మీరు మంచి చేయకుంటే 10,000 ఇచ్చి కూర్చున్న కమ్మలు అమ్మి ఆయన మళ్ళా లంచం అడుగుతున్నాడు. ఒక్క ఒంటరి మహిళ ఇంకా 5,000 తెచ్చి అమ్మ అంటున్నాడు. మొన్న పోయి పింఛన్ కోసం ముందే ఆల్రెడీ 10,000 ఇచ్చిన. కూలి పని చేసి బాసన్ల పని చేసి ఏదో మిగిలింది దీన్ని బతుకుతున్నాడు. తప్పు కదమ్మా. ఆయన అన్నాడు అట్లా చేసిండా. వచ్చే నెల 5 సంవత్సరాలు అయింది మా ఆయన చనిపోయి. ఎవరు లేరు నాకు దిక్కు. ఇప్పుడు అక్కపక్కలు పెడితే తిని ఉంటున్నాడు. ఇంకా 5,000 ఇయ్యమ్మా పింఛన్ చేపిస్తా అంటున్నాడు. ఇసేకపోతే పని చూసుకోవాలన్నా ఇప్పుడు పోయి తిరగాలన్నా. మా 5 సంవత్సరాలు క్యాన్సర్ అయి చనిపోయింది మా ఆయన. లంచాలు అడుగుతున్నారు. మొన్న ఫోన్ చేసి పనిష్మెంట్ రామ్మా నీకు పింఛన్ వచ్చిందంటే ఆమె ఇడవలేదు పని చేసేదాకా. మొగరొడ్డు కొడితే 1000 రూపాయలు కట్ చేసి పనులకి వెళ్ళి చేసిండు. రోజే గుళ్ళ దొరికితే గుళ్ళ తిని బతుకుతున్నా. కిరాయి కట్టాల 3,000. పిల్లలు వదిలిపెట్టిపోయి రోజు పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు, ఎవరు దిక్కులేరు. నేను ఒంటరి బతుకున్నా బతుకు. అన్నీ ఉన్నాయి, ఏమీ రాలేవు.
ఏం వస్తుంది ఏమైంది ఇటు పింఛన్ రాలేదు. లేదు. ఖాళీ రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు ఒకటి ఉంది. రేషన్ కార్డు మాత్రం ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఇంకా వేరేది ఏమీ లేదు. అట్లా బాధ. పింఛన్ ఇస్తే ఆసరా అవుతుందా? పింఛన్ ఇస్తే కొంచెం ఆశ. షుగర్ మనిషిని టాబ్లెట్లకు 1000 రూపాయలు కావాలా. పాచి పని చేస్తే ఏదో మిగిలింది తిని బతుకుతున్నా. ఇట్లాంటి వాళ్ళు ఇంత బుక్కడ అన్నం పెడితే బతుకుతున్నా. షుగర్ పేషెంట్ని నేను. ఇప్పుడు నాకు సస్తే కూడా సాగు చేసేటోళ్ళు ఎవరు దిక్కులేరు. వయసు పిల్ల ఒక కూతురు ఒక కొడుకు వదిలేసి వెళ్ళిపోయింది. పెళ్ళిళ్ళు కూడా కాలే. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలా, నేను ఎట్లా బతకాలా? పింఛన్ వచ్చే నెల వచ్చేస్తుందమ్మా అని అన్నాడు. 5 సంవత్సరాలు అయింది. లాక్డౌన్లో చనిపోయింది మా ఆయన. సరే కదా అని బంగారు కమ్మల అమ్మ ఇచ్చిన, వాడు పారిపోయింది వాడుకో. మొన్ననేమో డబ్బులు ఇవ్వమ్మా నీకు పింఛన్ చేపిస్తా అంటున్నాడు. పని వదిలేసిపోయినా నేను. కథ మా పనులకి వెళ్ళి చేసి ఆగం ఉన్నట్టుందిగా. ఆగం అయిపోయింది మొత్తం నా బతుకు. మొత్తం సామాన్కి మనంతా పారేసిండ్రు. కిరాయి కట్టకపో అంటున్నది. ఏ గుళ్ళ ప్రసాదం దొరికితే తిని బతుకుతున్నాయి. ఏం చెప్తా ముఖ్యమంత్రికి పింఛన్ కావాలంటారా? పింఛన్ కావాలన్నా నాకు ఏదో ఆసరాకి. టాబ్లెట్ల కన్నా కనీసం కావాలా కదా. అట్లా ప్రైవేట్ టాబ్లెట్లు తిక్కుంటా. ఆ టాబ్లెట్ తింటున్నాను ఇంతనన్నా బ్రతుకుతున్నా. రేపు నాకు చచ్చిపోతే కూడా నాకు ఎవ్వో సాగు కూడా చేసేటోళ్ళు లేరు. మీకు ఓటు వేసి ఏం లాభం? ఎక్కడ పోయినా షుగర్ ఉందని పని పెట్టుకుంటలేరు. స్కూల్లో చేరింటి షుగర్ ఉందని తీసేసింది. శాలరీ కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు ఓనర్ ఆమె వెళ్ళిపో అంటున్నది. ఇది మన పరిస్థితి.